నమస్కారం కాశీ బాలకృష్ణ గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గరుణాగడాక్ష సిద్ధిరిస్తూ. పల్నాడు ఘటన పైన జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళారు. అయితే వెళ్ళిన వ్యక్తి అక్కడ ఆ, పరామర్శించడం ఒక ఎత్తు అయితే, అక్కడ కూడా రాజకీయాలుగా సంబంధించినవి, ఏది అమ్మఒడికి సంబంధించినవో లేకపోతే అవాడుగు ఇవాడుగు అని చెప్పేసి వాటి మీద విమర్శలు వస్తున్నాయండి. అంటే పరామర్శించడానికి వెళ్ళిన వ్యక్తి రాజకీయాలు అవసరమా, దానికి అక్కడ కూడా దాన్ని కూడా రాజకీయాలు చేయాలా అనే దాన్ని మీరు ఎలా? ఐదేళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు తెలుసుకున్నది ఏంటో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నాలుగే తెలుసుకున్నా. ఒకటి, మీడియాని విమర్శించటం, ఆ మీడియా ఇది, ఈ మీడియా ఇది, ఆ మీడియా ఇది అని. రెండు, నేను బటన్ నొక్కుతున్నా అంటాం. మూడు, అమ్మ అవ్వలు తాతలు అంటాం. నాలుగు, చంద్రబాబు ముసలోడు అంటాం. ఇవి తప్పితే ఆయన ఎప్పుడైనా ఒక కొత్త విషయాన్ని చెప్పాడా? పరామర్శించడానికి వెళ్ళారు అని చెప్పారు. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఈయన చేసే రాజకీయ మీటింగ్ ఏం కాదు కదా అది. ఒక వ్యక్తిని చంపేస్తే, అదే మీ కార్యకర్తనుకో ఎవరైనా సరే చంపేస్తే ఓదార్పుగా వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడాలి తప్పితే, నా పథకాలు ఇవి, నా ఇది, నేను ఢిల్లీలో స్టేషన్ చేస్తాను, ప్రధానమంత్రికి ల్యాక్ ఇస్తాను, ఇవే మాట్లాడేది. ఆయన నేను చెప్పింది అదే. దుష్ట చతుష్టయం, 4 టీవీల వాళ్ళని విమర్శించడం, నలుగురు ఏం మాట్లాడతా ఉండే జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మీ మీ మీడియా గురించే చెప్తున్నాను. ఈయన పరిపాలించిన 5 ఏళ్లలో ప్రతి జిల్లాలోనూ ఒక కార్యాలయం వైసీపీకి కట్టారు అన్న సంగతి మీడియా వాళ్ళకి ఎవరికన్నా తెలుసా? తెలీదు. వాళ్ళకే ఈ తెలియదు. రోజున అదే తెలీదు. ఎందుకు వాళ్ళకి తెలీదు? కార్యకర్తలుగా తెలియదు. అదే ఎందుకు తెలీదు? అంత కుట్టు చప్పుడు కాకుండా ఆయన కడితే, ప్రభుత్వ స్థలాల్లో కట్టేస్తే, అదే విషయం తెలియని వాళ్ళు, ఋషికొండలో ప్యాలెస్ గురించి తెలియని వాళ్ళు ఇంక జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం తెలుసుకుంటారంటే, జగన్ మాయ అంతే. నేను చెప్పే కదా, మాక్సిమం ఇంకొక 1.5 year లో ఆయనకి ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. లేదు, ఇంకో రెండు నెలల 15 రోజుల్లో ఆయన జైలు జీవితానికే అంకితం అవుతారు. ఇందులో ఎటువంటి ధర్మ సందేహం లేదు. ఈయన ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినా, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒకటి మాత్రం స్ట్రైట్ గా గుర్తుపెట్టుకోండి: జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ మనుగడలోకి ఉండదు, భూస్థాపితం అయిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది మాత్రం నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పటికీ ఆయన స్క్రిప్ట్ వాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. స్క్రిప్ట్ ఆయన ప్రతిసారి ఇప్పుడు మీడియా సమావేశం అంటే ఏంటండి? ఎవరైనా క్వశ్చన్లు వేస్తారు కదా, ఎవరైనా క్వశ్చన్ వేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చిన క్వశ్చన్లు వాళ్ళు వేస్తారు. సమాధానం చెప్పే దమ్ము మనలో ఉండాలి, లేకపోతే మీడియా సమావేశం పెట్టకూడదు. అందుకనే కదా ఆయన ఈ 5 ఏళ్లలో ఒక్క మీడియా సమావేశం పెట్టలేదు. ఆయన స్క్రిప్ట్ లేకపోతే చదవలేడు కదా, స్క్రిప్ట్ ఉన్నా కానీ చదవలేడు కదా, 1-10 సార్లు చూస్తే కానీ అర్థం చేసుకోలేడు కదా. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం రోజునే ఆయన పేరే ఆయన మర్చిపోయాడు కదా. ఇంకేంటండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? అసలు నాకు తెలిసి ఆయన రాజకీయ నాయకుడిగా పనికిరాడండి. ఆయన ఏదో వ్యాపారాలు చేసుకొని ఇచ్చేయటం తప్పితే పొలిటికల్ మెంటాలిటీ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. జీరో. ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ 100% ఉంది. వాళ్ళని చంపేసినప్పుడు ఒక్కసారి వెళ్ళాడా అండి? అనంతబాబు గారి డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు, ఆయనే కదా డ్రైవర్, అనంతబాబు డ్రైవరు. అవును. ఆయన్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడా పలకరించడానికి? సుధాకర్ని మాస్క్ అడిగినందుకే చంపేశారు కదా, ఆయన ఇంటికి వెళ్ళాడా పరామర్శించడానికి? అప్పుడు అంతా వెళ్ళలేదు కదా. వాళ్ళకి సంబంధించిన ముస్లిం వ్యక్తులు కదా. కుటుంబం ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది రైలు కింద పడి. వాళ్ళ ఇంటికి వెళ్ళాడా పలకరించడానికి? అప్పుడు లేని పలకరింపులు ఇప్పుడు కావాల్సి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. బుద్ధి ఉండక్కర్లేదంటే ఇవన్నీ కూడా శాపాలు. ఆ శాపాలు తగలబట్టే 11 సీట్లకు వచ్చాయి. అమరావతిలో అంతమంది రైతులు రోజు దీక్ష చేస్తుంటే పలకరించడానికి వెళ్ళాడా అండి? వెళ్ళడు.
ఆయన ఎవరు జైల్లో పెట్టిన పిన్నెల్లి గారిని పలకరించడానికి వెళ్తాడు, ఎందుకంటే ఆయనకి కావాలి కాబట్టి. అనంతబాబు గారిని పక్కన వేసుకొని తిప్పుతుంటాడు, అవినాష్ రెడ్డిని పక్కన వేసుకొని తిప్పుతుంటాడు. అసలు ఇంత గొడవలు జరుగుతున్నా, ఇన్ని కేసులు ఆయన మీద ఉన్నా ఎందుకు ఆయన గురించి యాక్షన్ తీసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చాలా మంది నిన్న ఒక క్వశ్చన్ వేశారు నన్ను, ఏపీకి విపరీతంగా పరిశ్రమలు వస్తాయి కదా. నేను ఒకటే అన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం పరిశ్రమ కాదు కదా, ఏమీ రావు. భయపడిపోయారు జనాలంతా కూడా. ఇంత కష్టపడి ఎస్టాబ్లిష్ చేసుకొని మళ్ళీ పొరపాటున గవర్నమెంట్ చేంజ్ అయితే మళ్ళీ మా పరిస్థితి ఏంటి? అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే, ముందర ఈయన కేసుల గురించి చూసి తర్వాత పరిశ్రమలు తీసుకురండి, అద్భుతంగా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్. లేకపోతే ఎందుకు పనికిరా? సగం భయపడుతున్న జనాలు అదే, అందుకే రావట్లేదు ఆ పరిశ్రమలు కూడా. ఎంత కష్టపడుతున్నారు చంద్రబాబు గారు. ఏదో ఒకటి ఈ చెత్త మీడియా, ఈ మధ్య యాంకర్లు, వాళ్ళు యాంకర్లు అంటే దట్ మీన్స్ జర్నలిస్టులు. ఈ జర్నలిస్టులు కూడా నిజంగా జర్నలిజం చదివారా, పాస్ అయ్యారా అని అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలకి. పేర్లు వద్దులేండి, చెప్పడం పద్ధతి కాదు. ఒక ఆయన సాక్షిలో ఉన్నాడు, ఇంకొక ఆయన ఇంకో చోట ఉన్నాడు. ఇలా చండాలం అండి అసలు. జర్నలిస్టు అనేటువంటి దానికి విలువ లేకుండా పోయింది అసలు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఏ మాట పెద్ద పట్టించుకోకర్లేదు. ఆయన గురించి అసలు న్యూస్ కూడా ఇవ్వక్కర్లా నన్ను అడిగితే. మరో 2 నెలల్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? నాకు తెలిసినంత వరకు ఉంది. ఏది 2-3 నెలలు జాతర మ్యాక్సిమం.